హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఆర్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాబోతున్న ఇంగ్లాండ్ టూర్ T20 సిరీస్ గురించి అయితే అండ్ స్క్వాడ్ సెలెక్షన్ గురించి అయితే కొంచెం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్క్వాడ్లో ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఏంటిదంటే వైస్ కెప్టెన్ రోల్ నుంచి అయితే హార్దిక్ పాండ్యాని అయితే తప్పించి అక్షర్ పటేల్స్కి అయితే ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్గా ఎందుకు ఇచ్చారంటే మేబీ నాకు తెలిసినంత వరకు అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ హార్దిక్ పాండ్యా రెగ్యులర్ టైమ్స్లో ఇంజురీ అయితే అవుతాడు కాబట్టి, సో అక్షర్ పటేల్ ఫుల్లీ ఫిట్గా అయితే ఉంటాడు కాబట్టి అక్షర్ పటేల్కి ఇచ్చినట్టయితే అనిపిస్తుంది. సరే, మనమైతే స్క్వాడ్ని అయితే చూద్దాము. ఫస్ట్ కెప్టెన్గా వచ్చేసరికి అయితే సూర్యకుమార్ యాదవ్ అండ్ ఓపెనింగ్ పేరుగా అయితే సంజు శాంసంగ్. చూసాము లాస్ట్ సిరీస్లో ఎలా కుమ్మేశాడో. అండ్ దాని తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రికు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి అయితే అవకాశం అయితే దొరికింది. అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ రవి బిష్ణ కూడా, వాషింగ్టన్ సుందర్ అండ్ జువెల్. సో వీళ్ళందరికీ అయితే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇచ్చారనమాట, యంగ్ ప్లేయర్స్కి అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు T20 ఈ సిరీస్లో ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే సిరీస్లకి అయితే ప్రామిసింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ చాహల్ని అయితే సెలెక్ట్ చేయలేదు, కుల్దీప్ యాదవ్ని కూడా సెలెక్ట్ చేయలేదు. సో ఒక న్యూ స్పిన్ పేర్ కోసం అయితే ఎత్తుకుతున్నారు. సో చూడాలి ఈ కాంబినేషన్స్ ఏమైనా సెట్ అవుతాయో. ఆ షూర్ పాయింట్గా అయితే అక్షర్ పటేల్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక స్పిన్నర్గా. ఎందుకంటే తనకి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అందించారు కాబట్టి మేబీ ఇంకొక స్పిన్నర్కే ప్లేస్ అయితే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూడాలి ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో. అండ్ పేస్ యూనిట్లో అయితే మనకైతే బిగ్ బ్లూ అదేంటిదంటే జాస్మిత్ బుమ్రా అయితే లేడు ఈ సిరీస్ మొత్తానికి. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా డౌట్గా అయితే ఉన్నారు, ఇంకా అదైతే కన్ఫర్మ్ కాలేదు. అండ్ జాస్మిత్ బుమ్రా ప్లేస్లో మొహమ్మద్ షమి అయితే రిప్లేస్మెంట్ అయితే ఇచ్చాడు. షమి వచ్చేసరికి అయితే రికవరీ నుంచి అయితే బయటికి వచ్చాడు ఇంజరీ నుంచి. సో చూడాలి తన పదును ఎంతవరకు ఉందో అండ్ ఎలా వేస్తాడో ఈ సిరీస్లో. ఎందుకంటే ఈ సిరీస్ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే చాలా క్రూషియల్గా అయితే ఉందన్నమాట. సో షమి ఆన్ పాయింట్ వేయాలని ఆశిద్దాము. ఎందుకంటే జాస్మిత్ బుమ్రా లేని ఆప్షన్స్లో కూడా షమి ఒక బిగ్ బ్లో పిల్లర్గా నిలుస్తాడో లేదో చూడాలి. ఇది పేసింగ్ యూనిట్ గురించి. షమికి సపోర్ట్గా అయితే హర్షిత్ రాణా అండ్ ఆకాశ్దీప్ సింగ్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ సిరాజ్కి అయితే అవకాశం లేదు. ఒక ఆల్రౌండర్ అయితే సెలెక్ట్ చేస్తారు, పేస్ యూనిట్ ఆల్రౌండర్ని. అటు హార్దిక్ పాండ్యా కావచ్చు లేదా నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు. సో మొత్తం 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో అయితే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్పిన్ ఎలానో మన దగ్గర అక్షర్ పటేల్ ఉన్నాడు. అండ్ తనకి తోడుగా ఇంకొక స్పిన్నర్ అయితే సెలెక్ట్ చేస్తారు, ఐదర్ వరుణ్ చక్రవర్తి ఆర్ రవి బిష్ణోయ్. సో ప్రాపర్ సాలిడ్ బౌలింగ్ యూనిట్ లాగా అయితే కనపడుతుంది. అండ్ బ్యాటింగ్ కూడా డెప్త్ చాలా పెరిగింది. అండ్ ఓపెనింగ్ ప్లేయర్స్గా అఫ్కోర్స్ లాస్ట్ సిరీస్లో కుమ్మేసిన పేరునే కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను, లైక్ సంజు శాంసంగ్ అండ్ అభిషేక్ శర్మ. ఫాలో అప్ ఆన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ రికు సింగ్. సో ఇలా బ్యాటింగ్ అయితే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మన బ్యాటింగ్ గురించి అండ్ మన స్పిన్ అండ్ బౌలింగ్ యూనిట్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.